అమ్మ నాన్నని చూసుకో. సరిగ్గా అర్థం చేసుకో. ఇలాంటివెన్నో వింటూ ఉంటాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. లాస్ట్ పోడ్‌కాస్ట్ విన్నారా? అంటే చూసారా? మన ఛానల్‌లో ఉంది. అంటే పోడ్‌కాస్ట్ అని ట్యాగ్ అయితే చేశాను. చెక్ చేయండి. 'ఊహ ఎప్పుడు తెలిసింది' అనే ప్లే లిస్ట్‌లో ఉంటది. సో, అక్కడ అది ఎపిసోడ్ 1, 2 అనుకున్నా ఇది 3 అవ్వచ్చు. చూడండి. ఒకవేళ మీకు దొరకకపోతే ఆహ్, డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్లి చూడండి. బట్ కొంచెం లైఫ్ అబ్రివేషన్స్ అనమాట నా స్టైల్‌లో. అంటే మీరు నిజంగానే వినాలి, పాటించాలి. అంటే ఉండే మిస్టేక్స్ జస్ట్ డిస్కస్ చేసుకుంటే చాలు. దాన్ని రిపీట్ చేయకుండా, లేకపోతే ఏదైనా రీక్రియేట్ చేయకుండా ఉంటే సరిపోతుంది. డిస్కస్ చేసుకుందాం అంతే. రిపీట్ అయ్యాయనుకోండి దట్స్ నాట్ ఎ మిస్టేక్ అనమాట. ఒక్కసారి చేసేసాము అది రిపీట్ అవ్వలేదంటే అది మిస్టేక్. పదేసి పదే చేస్తుంటే అది తప్పు గదా! అది నేను ఫీల్ అవుతాననమాట. సో, మనం ఆ పాడ్‌కాస్ట్‌లో ఎక్కడున్నామంటే అమ్మా, నాన్న దగ్గర ఉన్నామనమాట. మనకి అమ్మ, నాన్న ఎంత ఇంపార్టెంటో అది అందరికి తెలిసిన విషయమే. ఇంపార్టెంట్ అంటాం. నోటితో అనడానికి అందరం అనేస్తూ ఉంటాం అనమాట ఇంపార్టెంట్ అని. బట్ ఎవరైతే దగ్గరగా ఉంటారో దానికి దగ్గరగా అంటే ఆ ఫీలింగ్‌కి దగ్గరగా అంటే అమ్మ, నాన్నకి దగ్గరగా ఉండడం కాదు నేను చెప్పే అర్థం. ఆ ఫీలింగ్‌కి దగ్గరగా ఎంతమందుంటాం. నేను అంటే నేను చాలా చిన్నప్పుడే అంటే నా ఆఫ్టర్ 10థ్ నేను మమ్మీ, డ్యాడీకి దూరంగా ఉన్నాననమాట. సో, ఇక అప్పటినుంచి నాకు మమ్మీ, డ్యాడీ మీద ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ ఉండిపోయిందనమాట. పెరిగిపోతది. అంటే మనం చిన్నప్పుడు ఏమనుకుంటామంటే మమ్మీ, డ్యాడీ మనతోటే గదా ఉంటారు. ఇగ మన అంటే మిస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు ఎవరికైనా. ఏ పిల్లలకైనా. సో, నేను చాలా ఎర్లీ ఏజెస్‌లో మమ్మీ, డ్యాడీని వచ్చేసాను గాబట్టి మమ్మీ, డ్యాడీ నుంచి వచ్చేసాను గాబట్టి నేను ఎక్కువ ఫీల్ అవుతాను. అంటే వాళ్ళ మిస్సింగ్‌ని ఎక్కువ ఫీల్ అవుతాననమాట. సో, అది అందరికీ ఉండాలని కూడా రూల్ లేదు. బట్ ఉన్న కొంతమందిలో తెలుసుకుంటే బావుంటుందని ఎప్పుడు నేను అనుకుంటుంటాననమాట. అంటే జనాల్ని చూస్తూ నాకు ఆ ఫీల్ ఎక్కువ అనిపిస్తుంటదనమాట. అరే! ఇలా ఎందుకున్నారు? ఇలా ఎందుకు లేరు? అంటే నేననుకున్నది కరెక్టేనా? అంటే మమ్మీ, డ్యాడీ నిజంగా ఇంపార్టెంట్ కదా! కొంతమంది ఎట్లా బిహేవ్ చేస్తారంటే మమ్మీ, డ్యాడీ ఉన్నా లేకపోయినా ఒకటేలే నేనే పెరిగాను, నేనే చూసుకుంటాను, నా లైఫ్ నాదే అన్నట్టు ఉంటారు. ఎప్పటి వరకు అంటే రెక్కలొచ్చే వరకు. రెక్కలొచ్చిన తర్వాత వాళ్ళని మీరెన్నన్నా వేస్ట్ కదా! రెక్కలు రాకముందు కూడా మీరు అలానే ఉండి, అలా చేసుకుంటే యూ ఆర్ గ్రేట్. కాదు, అలా కాదు ఇలానే ఇప్పుడు 'నేనింతే' సినిమాలో ఉంటదనమాట. ఆహ్, సినిమా తీస్తాము, హిట్ అయిన సినిమా తీస్తాము, ఫ్లాప్ అయిన సినిమా తీస్తాము. జస్ట్ మనకు సినిమా తీయడం వచ్చు అన్నట్టుగా రవితేజ క్లైమాక్స్‌లో చెప్తారు డైలాగ్. అలానే మమ్మీ, డ్యాడీ కూడాను పిల్లలు మనకి పెద్దయిన తర్వాత చూస్తారా, చూడరా అనే క్యాలిక్యులేషన్స్‌తో పెంచరు. పెంచడం ఒకటే వచ్చు వాళ్ళకి కాబట్టి పెంచుతారు. సో, అది మనం నమ్మాలి. అది మనం తీసుకోవాలి. అది మనం ఏమంటారంటే ఇన్‌టేక్ చేసుకోవాలన్నమాట. టేక్ చేసుకొని ట్రీట్ చేయాలి. హ్మ్. అది కాకుండా మీరు మమ్మల్ని పెంచుతారులే అని చెప్పి మీరు మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారని చెప్పి గ్రాంటెడ్‌గా మీరు ఫీల్ అవ్వకూడదు పిల్లలం. అంటే మనము. నాకు అందుకు ఆ ఫీల్ ఏంటంటే చాలా ఎక్కువ ఉంటదన్నమాట మమ్మీ, డ్యాడీ దగ్గర. అరే! వాళ్ళు ఉన్నన్ని డేస్ మంచిగా చూసుకోవాలి మనం. అంటే ఆఫ్‌కోర్స్ మనం దూరంగానే ఉంటాము పిల్లలందరము. అంటే బాయ్స్ అవ్వనివ్వండి, గర్ల్స్ అవ్వనివ్వండి ఎవరైనా దూరంగానే ఉంటాము. ఎందుకంటే అతి తక్కువ మందనమాట. నేను మమ్మీ, డ్యాడీతో కలిసి ఉన్న వాళ్ళని చూసాననమాట. మీరు కూడా అలా చూస్తే కామెంట్ చేయండి. అంటే ఎవరైనా తక్కువ మందిని చూసుంటారు మీరు కూడా. నాకు తెలిసి ఒక 10 జంటల్లో ఇద్దరో, ఒక్కరో జంట మమ్మీ, డ్యాడీతో కలిసి ఉంటున్నారు. కరెక్టా కాదా? కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. ఈ ఈ పాడ్‌కాస్ట్ అనేవి ఇలా వెళ్తూ ఉంటాయి లైఫ్. అంటే ఒక దగ్గర కాన్సెప్టా, ఇది ఇలా ఖతం చేద్దాము, అదలా ఎండ్ చేద్దాం అనేదేం లేదు నాకు. నా నా కాన్సెప్ట్ అలా కాదు. రోజుకొక విషయాన్ని డిస్కస్ చేసుకోవాలనమాట అంతే. అలా అలా కొంచెం కొంచెం చిన్న చిన్న ఎపిసోడ్స్ చేద్దాం. అది ఫస్ట్ ఎపిసోడ్ 9 మినిట్స్ దాకొచ్చేసింది. ఈసారి ఒక 7-8 మినిట్స్ చేద్దాం. తర్వాత 6 చేద్దాం. అలా కొన్ని కొన్ని చిన్న చిన్నగా మాట్లాడుకుందాం అనమాట. మీకు నచ్చుతున్నాయా లేదా మీ కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను కంటిన్యూ చేయాలా? లేకపోతే ఏమైనా డిజైన్ చేంజ్ అని ఆలోచిస్తూ ఉంటాను. ఏమైనా సజెషన్స్ ఉన్నా ఇవ్వండి పర్లేదు. ఏదైనా నెగెటివ్ ఉన్నా ఫీడ్‌బ్యాక్‌లో చెప్పండి పర్లేదు. ఐ కెన్ అండర్‌స్టాండ్ అండ్ ఐ కెన్ మేనేజ్ వాట్ విల్ బి ద నెక్స్ట్ అన్నట్టు ట్రై చేస్తుంటాను కొత్త కొత్తగా. సో, ఇవాల్టి టాపిక్ ఇంకా 2 రోజులు ఇదే టాపిక్ ఉంటది తల్లిదండ్రులు. సో, లెట్స్ సీ. ఇవాళకి ఇంతే సరిపోతుందనుకుంటున్నాను. నెక్స్ట్ షార్ట్స్, వీడియోస్ ట్రై చేద్దాం. 'డెకాయిట్' రేపు రిలీజ్ ఉంది. నేనైతే వెళ్తున్నాను. మీరు కూడా వెళ్తే కామెంట్ చేయండి. ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? హిట్టా? హిట్ విట్ గాదు. బావుంటదా లేదా అని చెప్పండి చాలంతే. నాకైతే నచ్చేసింది. ట్రైలర్స్‌తోని, ఇంటర్వ్యూస్ తోటి బాలే అనిపిచ్చింది. సో, వెయిటింగ్. అయితే మీకు మమ్మీ డ్యాడీలలో అంటే మీ మమ్మీ అంటే నాకు మీ పేరెంట్స్‌లలో ఇప్పుడు ఎవరికైతే పేరెంట్స్‌లలో మమ్మీ, డ్యాడీ అనేది ఒక ఫేవరెట్ ఉంటది గదా! అలా మీకెవరు? మమ్మీయా? డ్యాడీయా? అంటే అమ్మనా? నాన్ననా? నాకైతే మోస్ట్ ఫేవరెట్ అమ్మనే. అలాగే నాన్న కూడా అనమాట. కాకపోతే పర్సెంటేజ్ వైస్ చూస్తే అమ్మ, తర్వాత నాన్న.
కానీ అందరూ అంటారనమాట. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇష్టమైనది వాళ్ళ ఎవరో పర్సన్స్ ఉంటారని చెప్పేసి. బట్ నాకైతే ఫస్ట్ పర్సన్ మా మమ్మీ. తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైతే వస్తారో లైఫ్ పార్ట్నర్స్. తర్వాత థర్డ్ చిల్డ్రన్ అట్లా ఉంటది కదా! సేమ్ నాది కూడా అట్లాంటిదే ప్రాసెస్ అనమాట. కానీ ఫస్ట్ ప్లేస్ మా అమ్మగారికే నేనెప్పుడు ఇచ్చేది. నాకు తను ఏం చెప్తే అదనమాట. నాకు కొన్ని కొన్ని సార్లు లిటరల్లీ ఎలా అనిపిస్తదంటే, తన వల్లే మనం ఇలా అయ్యాం కదా! ఇలా ఉన్నాం కదా! అనే పొజిషన్‌లో నేనెప్పుడు థింక్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇది కరెక్టేనా? లేదు. ఓకే. ఇది కూడా వన్ ఆఫ్ ది కరెక్ట్ అని అంటారా? కామెంట్ చేయండి. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.